ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారిని అడిగి ఇవాల్టి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, వేసవి సెలవులు వచ్చేసాయి. ఈ వేసవి సెలవుల్లో సాధారణంగా అందరూ ఆధ్యాత్మిక యాత్రలు లేదంటే విహారయాత్రలు చేస్తూ ఉంటారు కదా. ఈ యాత్రలు చేసే విషయంలోనే పాటించవలసినటువంటి నియమాలేంటి? యాత్ర, జర్నీ అంటాం. ఉత్సాహం ఒకటి కాదు. ఈనాటి కాలంలో యాత్రలు అనేకంగా మారిపోయాయి. వైజ్ఞానిక యాత్రలు, విహారయాత్రలు, వినోద యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు. వైజ్ఞానిక వేరే, విజ్ఞాన వేరే, విజ్ఞాన యాత్రలు. ఈ స్థానంలో, ఈ క్షేత్రంలో ఈ పరమాత్ముడు వేంచేపు చేసి ఉన్నాడు అంటూ లోకానికి తెలియజేసే నిమిత్తమే ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి శోభాయాత్రలు అనేకం ఉండే నేపథ్యంలో వేసవి సెలవులలో పిల్లలను అలాగే కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని ఆలయాల సందర్శనం చేయడం సామాన్యంగా గమనిస్తూ ఉంటాం. భౌతికమైన గృహ సంరక్షణ, గృహ భద్రత చర్యలు తప్పకుండా స్వీకరించాలి. ఈనాటి అవసరమైన విషయం. ఈ భద్రతా చర్యలన్నీ చేపట్టిన తరువాత యాత్రాదానం అనే ఒక ప్రత్యేక నియమం ఉంది. శ్రీరామాయణంలో సీత లక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి అడవులకై వనవాసం నిమిత్తమై యాత్ర ప్రారంభం చేసే సమయంలో తన వద్ద ఉన్న తనది అయినటువంటి ధనాన్ని త్రిజటుడు అనేటటువంటి ఒక ఉత్తముడికి దానంగా ఇస్తాడు. యాత్రకు ప్రారంభం చేసే పూర్వం ఎవరైతే వెళుతున్నారో వాళ్ళు కొంత ధనాన్ని లేదా కొన్ని వస్తువులను ఆచార్యులకు, ఉత్తములకు, తెలిసిన వారికి, అవసరంలో ఉన్న వారికి, తమకంటే కూడా వయసులో పెద్దన అయినటువంటి వారికి కొంత దానంగా ఇవ్వాలి. దానంగా ఇచ్చిన తర్వాత మనం యాత్రకు ఉపక్రమించాలి. ఇది రెండవ నియమం. మొదటిది గృహభద్రత, 2 దానం, 3 ఏ యాత్ర నిమిత్తమే మనం వెళుతున్నామో ముందుగా నిర్ణయించుకొని, అంటే విజ్ఞాన యాత్ర, వినోద యాత్ర, విహారయాత్ర, ఆధ్యాత్మిక యాత్ర ఇలా నిర్ణయించుకొని ఏ క్షేత్రానికి వెళుతున్నామో ఆ క్షేత్రానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా కొంత మనం సేకరించుకోవాలి. సమాచారం లేకుండా అలా అక్కడికి వెళ్ళిపోయి ఇటు అటు చూస్తూ అయ్యయ్యో అనేటటువంటి బెంబేలు పడిపోకుండా ముందుగా కొంత సమాచారం అక్షర రూపంలో కానీ, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా కానీ కొంత సమాచారం సేకరించుకొని ఆ సమాచారానికి అనుకూలంగా మన ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవాలి. చిన్నారి బాలబాలికలకు కూడా ఎక్కడికి తీసుకువెళుతున్నామో ఆ క్షేత్రానికి సంబంధించిన కొంత కథనాన్ని, భౌగోళిక పరిస్థితులను వివరించి చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. యాత్ర చేయడం బాహ్యంగా 1, ఆంతరంగికంగా 2. ఇది మరొక విధమైన వర్గీకరణ. 3 విధాలుగా జాగ్రత్తలు స్వీకరించిన తర్వాత గృహభద్రత, అలాగే నిర్ణయాత్మకమైనటువంటి అంశం, 3వది జ్ఞానం. ఈ రకమైన జ్ఞానం 3 విధాలుగా పొందిన తరువాత ముఖ్యమైన మరి ఒక విభజన, భౌతికమైన యాత్ర చేస్తున్నామా, ఆంతర్గికమైన యాత్రన. ఆలయానికి వెళతాం, తిరుమల, రామేశ్వరం, సింహాచలం లేదా అరుణాచలం, ఎక్కడికో. అది బాహ్యంగా ఉండే యాత్ర. ఆంతర్గికమైనటువంటి యాత్ర ఆ దైవనామాన్ని స్మరించడం, భక్తి పురస్సరంగా యాత్ర చేయడం, నియమపూర్వకంగా వ్యవహరించడం, ఆయా తీర్థస్థలాలను కాలుష్యానికి గురి కాకుండా మనవంతు బాధ్యతగా మనం జాగ్రత్తగా ఉండడం. ఇతరుల సంగతి, ఇతరులను దిద్దే సంగతి తర్వాతి విషయం. మనకు మనం ఆ క్షేత్రానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తగా ఉంటే మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. తీసుకువెళ్ళే వస్తువుల జాబితా సిద్ధం చేసుకొని ఆ ప్రకారంగానే వస్తువులను తీసుకువెళ్ళడం, మితంగా తీసుకువెళ్ళడం, ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలిగితే ఎలా వెళ్ళామో ఆరోగ్యంగా దర్శనం చేసుకున్న తృప్తితో తిరిగి అంతే సంతోషంగా రాగలుగుతాం. గురుగారు, భోజనం చేస్తే శరీరానికి శక్తి వస్తుంది, కానీ కొన్ని వేళల్లో మాత్రము భోజనం తీసుకోరాదు. తద్వారా
హాని కలుగుతుంది అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అని భగవద్గీత వాక్యం. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. భోజనం వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అనుసరించి స్వీకరించవలసిన సమయం మొదటి జాము, ఉదయం 6 నుంచి 9 మధ్య, అలాగే సాయంత్రం 6 నుంచి 9 మధ్య. ఈ వేళలలో మాత్రమే మితంగా, హితంగా, పరిమితంగా ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారికి ఏ వ్యాధులు దరిచేరవు, ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం తీసుకోకూడని వేళలు కూడా ఉన్నాయి. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఉదయం 6 వరకు ఈ మధ్య సమయంలో ఆహారం తీసుకొనకూడదు. జీర్ణం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మం ఈ విషయాన్నే నిర్ధారణ చేస్తూ ఎంత తినాలో అందులో సగం మాత్రమే తినాలి, మిగతా సగం మంచినీటితో పూర్తి చేసుకోవాలి అంటుంది. ఆహారం తినకూడని విషయం మూడవది ఏమిటి అంటే, ఆ ఆహారాన్ని బాగా నమలి తినకుండా అలా భోజనం చేసిన తర్వాత, స్వీకరించిన తర్వాత కనీసంగా 8 గంటల విరామం లేకుండా మళ్ళీ భోజనం స్వీకరిస్తే అది కూడా జీర్ణం కాదు, అనారోగ్య హేతువు. ఆహారం స్వీకరించకూడని వేళలు సాయంత్రం 4 నుంచి 6 వరకు. ఈ 2 గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆహార పదార్థం తినకూడదు. అది రాక్షస సంధ్యా సమయం అని కూడా ఆధ్యాత్మిక శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. 4 to 6 ఈవినింగ్ ఆ సమయంలో మౌనంగా ఉండాలి. అలాగే ఉదయం కూడా 4 నుంచి 6 ఈ మధ్య సమయంలో తినకూడదు. మరి తినవలసిన సమయం 6 నుంచి 9 ఉదయం, సాయంత్రం 6 నుంచి 9 ఈ వేళలలోనే. మాధ్యాహ్నిక సమయంలో కొంత స్వీకరించాలి కదా అనేటటువంటి ఉద్దేశ్యంతో ఉదయం వేళలో అల్పాహారం స్వీకరించి మధ్యాహ్న సమయంలో పూర్తి భోజనం అంటూ ఉంటారు. అలాగే రాత్రి వేళన కూడా సప్పర్ అనేటటువంటి పేరిట ఆంగ్లంలో మితంగా రాత్రి వేళన కూడా భోజనం స్వీకరిస్తూ ఉంటారు. 1 సారి 2 సార్లు 3 సార్లు అనే క్రమంలో ఒకసారి ఆహారం స్వీకరిస్తే అతడు భోగి, 2వ సార్లు స్వీకరిస్తే యోగి అనేటట్లుగా చెబుతూ ఉంటారు. 1 సారి యోగి, 2 సార్లు భోగి, 3 సార్లు రోగి అనేటట్లుగా కూడా కొందరు పెద్దలు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే యోగి, భోగి, రోగి ఎలా ఉన్నా మితంగా, హితంగా తినాలి. తినకూడని సమయాలు మట్టుకు ఖచ్చితంగా సాయంత్రం 4 నుంచి 6 వరకు ఈ మధ్య సమయంలో అలా ఉన్నాయి కదా అని చెప్పి ఎదరగా ఉండేవి నోట్లో వేసుకొని పళ్ళు పటపటా శబ్దం చేసేలాగా నమిలి మింగి వేస్తూ ఉంటే ఇప్పుడు మనం తింటాం, తర్వాత ఆ పదార్థం మనల్ని తింటుంది. తినకూడని వేళ ఇది ఒకటి ఉదయ సమయంలో. ఇక రాత్రి సమయంలో 9 తర్వాత తెల్లవారుజామున లేక మీ కాల నిర్ణయాన్ని అనుసరించి సూర్యోదయం ప్రారంభం 6 వరకు 6 to 9 తినకూడదు, రోగకారకం. ఇవి ఆహారం స్వీకరించకూడని వేళలు, సమయాలు. గురువుగారు 7 సంఖ్య మంచిది కాదు అని అంటూ ఉంటారు. 7 సంఖ్యని 6 అని కూడా పలుకుతూ ఉంటారు. 7 సంఖ్య అని అంటేనే ఏడుపు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? కొన్ని తెలియకుండానే అలా మన మనసులలో స్థిరపడిపోతూ ఉంటాయి. వీటికి నమ్మకాలు అని పేరు. భారతీయ వైజ్ఞానిక దృక్కోణంలో ఇలా ఏ అంకెకు వ్యతిరేక భావనలు చెప్పబడి ఉండలేదు. ప్రజలలో, లోకంలో కొన్ని నమ్మకాలు అలా ఏర్పడతాయి. 7 ఏడుపు సంఖ్యకు ప్రతీక. ఈ దేశ విలువలకు సంబంధించి కొందరి విశ్వాసం. అలాగే పాశ్చాత్య విశ్వాసాలలో 13 సంఖ్య దోషదాయకం, 13 ప్రమాదకరం అని వారి మత విశ్వాసాలు లేక నమ్మకాలు అని చెప్పుకుంటే, మనకు సంబంధించిన ఈ విశ్వాసం 7 ఎలా వచ్చింది? నిజానికి 7 చాలా ఉపయోగకరమైన సంఖ్య, ఏ విధమైన దోషం లేనిది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషగం సక్ష్యం సాప్తపదైనం. 7 అడుగులు కలిసి నడిస్తే
వారు వీరవుతారు, స్నేహం పెరుగుతుంది. 7 మాటలు కలిసి మాట్లాడుకుంటే 8వ మాట ఇద్దరిది ఒకే అభిప్రాయంగా ప్రకటితమవుతుంది, స్నేహం పెరుగుతుంది. సప్త కులాచలానాం మధ్యే 7 కుల పర్వతాలున్నాయి, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. వెరసి 14 లోకాల ఈ బ్రహ్మాండ భాండగోళాల మధ్యన ఈ భూమి మీద ఉండే మనం 7 జన్మలు పూర్తి చేస్తాం అని కూడా ఆధ్యాత్మిక ప్రపంచం ద్వారా తెలుసుకుంటున్నాం. అమ్మాయి అబ్బాయి కలిసి వివాహం చేసుకుంటే వేసేటటువంటి ఆ 7 అడుగుల ఆ బంధం 7 జన్మల బంధం అని కూడా చెబుతాం కదా. కనుక 7 ఎప్పటికీ ఏడుపుగొట్టు సంఖ్య కాదు. మరి ఎలా వచ్చింది? సంగీతం స్వరాలలో 6 స్వరాలు ఉంటాయి. మొదటి స మట్టుకు 2 సార్లుగా ధ్వనిస్తూ, మొదటి స, చివరి స, సరిగమ పదని స, ఆ రెండింటి మధ్యన సకారం 2 మళ్ళీ పునరుత్పత్తి కావడంతో పునః చెప్పబడడంతో 6 అనేటటువంటి మాట ఏర్పడిన వల్ల ఎవరైనా చిన్నారి బాలబాలికల ఇంట్లో ఏడుస్తూ ఉంటే పెద్దలు వారిని నవ్వించడం కోసం ఇక వీడు మళ్ళీ మొదలెట్టాడు 6 శృతిలో అంటూ ఉంటారు. 6 శృతిలో రాగాలాపన అది పైసా. పై స్థాయిలో ఉండేటటువంటి సా అనే ధ్వనితో రాగాలాపన విస్తరిస్తే ఎక్కువ దీర్ఘం తీయలేడు, ఆగిపోతుంది. అదే కింది సాతో మొదలు పెడితే చాలాసేపు సుదీర్ఘంగా ఆ రాగం మనం ప్రస్తావన చేయవచ్చు. 6 శృతిలో రాగం అందుకున్నాడమ్మా అని ఎవరన్నా అంటూ ఉంటారు. ఏడుపని ఇలా చెబుతూ ఉంటారు. నవ్వించడం కోసం ఎవరన్నా ఏడుస్తూ ఉంటే కూడా 1 నిమిషం ఆపావు కదా, ఇప్పుడు మొదలుపెట్టు, నేను తాళం వేస్తాను, తాళం ప్రకారంగా నీవు 6 శృతిలో ఆరంభం చేస్తే అందంగా ఉంటుంది. ఇలా కూడా కొందరు పిల్లలు ఏడుస్తూ ఉంటే వారిని ఓదార్చడం కోసం, నవ్వించడం కోసం 6 అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. 7 ఎప్పటికీ వ్యతిరేక సంఖ్య కాదు, ప్రయోజనకరం, లాభదాయకం. గురువుగారు, దేవుడు ఒక్కడే అని బోధించే మన సనాతన ధర్మం రోజుకో దైవాన్ని ఆరాధించమని చెప్పిందా? సోమవారం రోజు శివాలయానికి వెళ్తూ ఉంటారు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. ఇలా ఎందుకు వచ్చిందంటారు? ఎందుకని అంటే నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రద. సత్యనారాయణ వ్రత కథలో 170 శ్లోకాలు ఉంటాయి. 5 దేవుడు ఒక్కడే. ఈ వాస్తవం మనకు అనుభవైక వేద్యం కావాలి అంటే ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత కలశ పూజ, లేదా ముందు వెనక, అందుకంటే ముందు దీపారాధన, ఆ తర్వాత ప్రధాన దైవం. ఒక్కొక్కసారి ప్రధాన దైవాన్ని ఆరాధించకంటే పూర్వం నవగ్రహాల పూజ, పంచలోక పాలకుల పూజ, అష్టదిక్పాలకుల పూజ, గౌరీదేవి పూజ, కంకణ పూజ, ఇలా ఎన్ని పూజలో చేస్తూ ఉంటాం. ఆలయంలో ఉండే ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకోకంటే పూర్వం ధ్వజస్తంభం, అలాగే పన్నితరాళ్ళవార్లు లేదా నాయనార్లు, అమ్మవారు, గరుత్మంతుడు, ఆంజనేయుడు, నందీశ్వరుడు, ఇలా పరిచార దేవతలందరినీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాం. దైవం ఒక్కడే, కానీ ఇన్ని దేవతల రూపాలన్నీ కూడా అలా మనం పైకి వెళ్ళి ప్రధాన దైవాలు చూచి దేవతలంతా ఒక్కటే అన్న భావం మన మనసులో కుదురుకోవడం కోసం కొందరు చెప్తూ ఉంటారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వెళ్ళాలి అని ఆయన చెప్పాడా? వారం అంతా కూడా దర్శనం చేసుకోవచ్చు. నిజానికి మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో వెళితే ఆలయంలో ఎవరు ఉండరు కనుక సులభంగా దైవ దర్శనాలు చేసుకోవచ్చు. వినడానికి బాగానే ఉంటుంది. కానీ శివారాధన సోమవారం ప్రత్యేకం. ఎందుకని? ఉమా సమేత సోముడుతో కూడుకున్న, చంద్రుడితో కూడుకున్న శివుడై ఉన్నాడు. సోమవారం చంద్రుడిని ఆరాధించాలి. మనసుకు సంబంధించిన ఆ చంద్ర కళల కారణంగా ప్రశాంతత చేకూరుతుంది. మంగళవారం కుజ ఆరాధన ప్రత్యేకం, యుద్ధకారకం. ఔషధం ప్రారంభించకూడదు కనుక యుద్ధకారక గ్రహమైనటువంటి కుజుడి అనుగ్రహంతో కూడుకున్న ఆంజనేయ స్వామి వీరుడు, శూరుడు, మనలో ఉత్సాహాన్ని నింపే పరమదైవం. శివుడు శాంతాన్ని అందించే దైవం అయితే ఆంజనేయుడు ఉత్సాహాన్ని నింపేటటువంటి భావన ప్రతీక. కనుక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారి జయంతి శనివారం నాడు అని మనకు పరాశర సంహిత చెబుతుంది. కానీ మంగళవారం నాడు పూజ చేసినట్లయితే మనలో
ఉత్సాహంతో పాటుగా ఉద్వేగ భావంతో కూడుకున్న ఆలోచనలు పెరిగి ఏ పని చేస్తున్నా విజయవంతంగా చేయగలుగుతాం, ముందు అడుగు వేయగలుగుతాం, పరాక్రమించగలుగుతాం. అందుకని మంగళవారం నాడు. అదే ప్రకారం బుధవారం ఆలోచనలు బుధుడి కారకం. దైవాలన్నీ ప్రతీకలు. ఈ దైవాల కారణంగా వెనక ఉన్నటువంటి గ్రహాల అనుగ్రహాలు తప్పనిసరి. గురువారం, బుధవారం తర్వాత గురుగ్రహం కాబట్టి దక్షిణామూర్తి, గురువు అనుగ్రహం ఉంటే వాక్కు అద్భుతం. శుక్రవారం నాడు లక్ష్మీప్రదం, శుక్రగ్రహ అనుకూలత. శనివారం నాడు శనైశ్చర అనుకూలత. ఆదివారం సూర్యనారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా ఉండే రామచంద్రుడు. ఇలా ఆ రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా వెళ్ళవచ్చు. కానీ ఆ రోజు వెళితే విశేషమైన ప్రయోజనం. దీపావళి నాడుని మాత్రమే టపాసులు మనం వెలిగించాలి. అంతేకాని ఉగాది నాడు వెలిగిస్తాను, పండగ కదా, సంక్రాంతి నాడు కూడా వెలిగిస్తాను, మా ఇంట్లో బోళ్ళని ఉన్నాయి, ఇలా చేయకూడదు. అది ఎలాగో ఆ వారానికి సంబంధించిన ప్రత్యేక గ్రహానుకూలతలు ఉన్న కారణం చేత ఆ దైవాన్ని ఆ రోజున పూజించాలి అనే ఆచారం లోకంలో ఏర్పడింది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇది సమాధానం. గురువుగారు, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సమయం ఉంటే మళ్ళీ దైవ దర్శనం చేసుకోవచ్చా? అదేమైనా తప్ప? అలా చేయకూడదు తల్లి. దైవ దర్శనం అంటే అది ఒక అత్యద్భుతమైనటువంటి మనోబలాన్ని పెంచేటటువంటి ఒక టాబ్లెట్ అనుకుందాం, కాసేపు మాత్ర. దైవ దర్శనం శక్తివంతమైనది. కాలక్షేపానికో 10 మందికి చెప్పడానికో ఏదో రెస్టారెంట్కి వెళ్ళినట్లుగానో అలా ఆలోచన చేయకూడదు, మహాపాపం. ఒక్కసారి దైవ దర్శనం చేశామంటే, కన్నులారా ఆ స్వామిని మనసులో నిలుపుకున్నామంటే చాలా సంవత్సరాల పాటు ఆ మూర్తి మన మనస్సులో శిలాఫలకం మీద చెక్కినట్లుగా స్థిరపడిపోవాలి, అంతే. ఇలా అవకాశం దొరికింది కదా, ఎవరూ లేరు కదా అని మళ్ళీ అలా వెళ్ళేసి గబిక్కిన ఈ వరుసలో మళ్ళీ దూరి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ దూరి అలా 2-3 సార్లు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి నేను 3 దర్శనాలు చేసుకున్నాను తెలుసా. ఎవరు చెప్పడం కోసం? ఎందుకోసం? మాటికి మళ్ళీ వెళ్ళేటటువంటి క్షేత్రం కాదది. ఆ దైవనామాన్ని మనసులో నిలుపుకొని పవిత్రతా భావంతో హృదయపూర్వకంగా స్వామిని మనసులో లేదా దేవతను మనసులో నిలుపుకొని అదే ఆలోచనలతో కన్నులు విప్పార్చి ఆ మూర్తిని మొత్తము ఇలా చూసేసి త్రాగివేస్తున్నామా అన్నట్లుగా, మనసులో నింపి వేస్తున్నామా అన్నట్లుగా ఆ మూర్తికి ఈ మూర్తికి అభేదం. మనం కలిసిపోయాం, ఆ స్వామి మనలో కలిసిపోయాడు. ఇలాంటి ఆలోచనలతో దైవాన్ని దర్శనం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కనిపించరు, ఏ ధ్వనులు వినిపించవు. ఒక్కసారి చూస్తే చాలు, 1000 సార్లు చూచినట్లే. మళ్ళీ చూడడం మట్టుకు మహా అపరాధం అవుతుంది. సరే, అవకాశాలున్నాయి, కనీసంగా ఒక్క రోజు అయినా విశ్రాంతి ఇవ్వకుండా వెంటనే ఏదో ఆలయానికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాం, ప్రసాదం స్వీకరించాం, ఎవరూ లేరు, మళ్ళీ వెళ్ళి చూసిద్దామా? అలా మళ్ళీ వెళ్ళకూడదు. అది తప్పు, శాస్త్రం అంగీకరించదు. ఆలయానికి వెళ్ళాలి అంటేనే అదృష్టం ఉండాలి, భగవంతుడి పిలుపు ఉండాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని సందర్భాలు అనేకం. అనుకోకుండానే అమ్మవారి నుంచి పిలుపు వస్తుంది, వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం. ఆ క్షణంలో పరాకుగా మీరు దర్శనం చేసుకోలేకపోయారా, అది మీ దురదృష్టం. ఏదో కర్మ మిమ్మల్ని బాధిస్తుంది. బయట నుంచే మీరు మనపూర్వకంగా నియమబద్ధంగా లేరు అని అర్థం. ఆలయాన్ని వెళుతున్నామంటే ముందు నుంచే మనస్సును, శరీరాన్ని, సందర్భాన్ని సంసిద్ధపరచుకోవాలి. అందుకోసమే స్తోత్రాలు, దైవనామాలు, మంత్రాలు, జపాలు, చేతిలో ఒక జపమాల పట్టుకోవడమో, పూల సజ్జ పట్టుకోవడమో, ఇవన్నీ కూడా బాహ్యమైన ఉపకరణాలు, మనకు లక్ష్యం వైపు కుదిర్చే విధంగా ఉండేటటువంటి బంధనాలు. కనుక ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తదుపరి అవకాశం ఉంది కదా అని మళ్ళీ దర్శనం చిన్నపిల్లల వ్యవహారం అవుతుంది. అలా చేసుకోకూడదు, శాస్త్రం అంగీకరించదు. గురుగారు, దైవ కార్యాలలో, పితృకార్యాలలో సందర్భం ఏదైనా దర్భలు తప్పనిసరి. ఈ దర్భలకు ఇంత పవిత్రత ఎలా వచ్చింది?
దర్భాణాం మహదుపస్థీర్యోపస్థం కృత్వా ప్రాంగ్నాసీనః పురో దక్షిణ. ఇలా మనకు కృష్ణ యజుర్వేదం ఆరణ్యకంలో ఒక మంత్రం ఉంది. దర్భలు చాలా పవిత్రమైనవి. దర్భలు 10 రకములు. అందులో వశిష్ఠ దర్భ, విశ్వామిత్ర దర్భ, ఈ 2 దర్భలు మనకు లభిస్తున్నాయి. కుశ అన్న పేరిట మనం వీటిని సంబోధన చేస్తూ ఉంటాం. కుశాగ్రము చివరి భాగం. ఈ కుశాగ్రము ఆ చివరి భాగం, దర్భ చివరి భాగానికి ఎంత శక్తి ఉంటుంది అంటే సూర్యకిరణాల ద్వారా మనం పొందేటటువంటి వ్యతిరేకమైనటువంటి కాంతి, అతి నీలలోహిత కిరణ కాంతిని కూడా నిరోధించేటటువంటి శక్తి ఉంది కనుక ఈ దర్భలు చాలా పవిత్రమైనవి. పవిత్రం వై దర్భాః అని కూడా వేదంలో మరి ఒక చోట వస్తుంది. అలాంటి ఆ దర్భను, వశిష్ఠ దర్భను సామాన్యంగా శుభకార్యాలలో, విశ్వామిత్ర దర్భను సాధారణంగా అశుభ కార్యాలు, పితృకార్యాలలో వినియోగించాలి. విశ్వామిత్ర దర్భ కాస్త వెడల్పుగా ఉంటుంది, వశిష్ఠ దర్భ సన్నదిగా ఉంటుంది. దర్భను సేకరించేటటువంటి తిథి కూడా ప్రత్యేకం. ఇది ఆశ్వీజ బహుళ అమావాస్య, అలాగే శ్రావణ బహుళ అమావాస్య. ఆ తిథి నాడే సేకరించినది దర్భ సంవత్సర కాలం పాటు మనం వినియోగించవచ్చు, లేదా ఏ కార్యానికి ఆ రోజునే సేకరించాలి అని ప్రమాణం. ఇంతటి పవిత్రత ఎలా? ఇంద్రో వృత్రమహన్ సోపహ అభ్యమ్రియత తాసాం యన్మేధ్యం. ఇది కైత్రీయ యజురారణ్యకంలో మరి ఒక చోట వచ్చేటటువంటి కథ. వృత్రాస సంహారం అనంతరం ఆ తాకిడితో నీళ్లలో నుంచి పుట్టింది దర్భ అని వైదికపరమైనటువంటి కథ. పౌరాణికమైనటువంటి కథ మరి ఒకటి ఉంది. అది హిరణ్యాక్షుడి సంహారం అనంతరం వరాహ అవతారంలో ఉండే ఆ స్వామి దేహంలో ఉండేటటువంటి ఆ రోమములు కొన్ని రాలి నేలపైన పడి అవి దర్భలుగా ఉద్భవించాయి అని పురాణ కథనం. ఇన్నింటి నేపథ్యం కాకుండా మరి ఒక కథ కూడా ఉంది. అదేమిటి అంటే, తన తల్లి దాస్య విముక్తికై గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అమృత భాండాన్ని తీసుకువచ్చి నేలపై పెట్టకూడదు కనుక అతి పవిత్రములైనటువంటి దర్భలను నేలపైన పలచి ఆ దర్భలపైన ఈ అమృత భాండాన్ని ఉంచాడు. తల్లికి దాస్య విముక్తి కలిగిన అనంతరం ఆ అమృత భాండాన్ని తిరిగి స్వర్గానికి పంపించడంతో దర్భలపైన ఏమైనా అమృత బిందువులు పడిపోయినాయా అనే ఆశతో సర్పములు ఆ దర్భలను నాలికతో స్పృశించడంతో వాటికి పవిత్రత చేకూరింది. ఈ సర్పముల నాలిక, జిహ్వ కూడా చివర 2గా చీలిపోయి ద్విజిహ్వ అన్న నామం సర్పములకు ఏర్పడింది. ఇలా దర్భలకు పవిత్రత చేకూరింది అని మరి ఒక పురాణ కథనం. కనుకనే ఏ కార్యమైనా దర్భలతో ఉంగరం వలె పేని కుడి చేతి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించి జపం చెయ్యాలి. వివాహ సమయంలో అమ్మాయి నడుముకు ఈ దర్భలను తాడు వలె పేని 21 మారు చుట్టాలి అని ఉంది యోక్త్రము. కనీసంగా 3 వరుసలుగానైనా చుట్టి ముడివేసి ఆ యోక్త్రాన్ని తిప్పి ఇరువురి మధ్యకు వచ్చే విధంగా దాన్ని కదిలిస్తారు. యోక్త్ర బంధనము, యోక్త్ర మాంగళ్య పూజ అని చెబుతారు. ఆలయాలలో కూడా అలాగే చైత్ర మాసంలోనూ శ్రావణ మాసంలోనూ అన్ని ఆలయాలలో దేవతామూర్తికి బలం చేకూర్చే నిమిత్తమై 180 వరసల దర్భలను కట్టగా కట్టి ఆ ప్రధాన అర్చామూర్తికి సమర్పిస్తారు. ధ్వజానికి కూడా దర్భలను అలంకరిస్తారు. దర్భాణాం మహదుపస్థీర్యోపస్థం కృత్వా అనే వైదిక ప్రమాణాన్ని అనుసరించి దర్భ ఆసనం పైన కూర్చొని జపం చేసినట్లయితే ఆ జపశక్తి ఒకసారి చేసే ఆ జపమంత్రం 1000 సార్లు చేసిన పుణ్య ఫలాన్ని, బలాన్ని మనకు అందిస్తుంది. అది తెలిసిన ప్రాచీనులు ఇందుకోసమే దర్భ ఇంత పవిత్రమైనది అన్నారు. చివరగా శ్రీరామాయణంలో తన ఇల్లాలిని కాకాసురుడు ఏదో కష్టపెట్టాడే అనే ఆలోచనతో అటు ఇటు చూచిన రామచంద్రమూర్తి అక్కడే ఉన్న చిన్న గరిక, అది కూడా దర్భ, 10 విధ దర్భలలో అది కూడా ఒకటి. అంత గరిక పూత తీసుకుని ఇలా విసిరివేస్తే అది బ్రహ్మాస్త్రమై
కాకాసురైక నయన హరల్లీలాస్త్రధారిణే నమో భక్త్యైక వేద్యాయ రామాయ పన్నివారిణే. గరిక దర్భాసనంగా మనం స్వీకరిస్తాం. గరిక బ్రహ్మాస్త్రంగా రాముడు వినియోగించాడు. ఆ గరిక పోచను సీతాదేవి తెర వలె ఇలా రావణునకు తనకు మధ్యన పట్టుకొని మాట్లాడింది. గరిక కూడా దశవిధ దర్భలలో ఒక్కటి. పార్కుల్లో కూర్చొని తోచకపోతే గరిక అలా పీకివేసి మాట్లాడుతూ ఉంటారు. చెయ్యకూడదు, చేతులు చేసేటటువంటి పాపం. దర్భ ఇన్ని కథలతో కూడుకుని ఉన్నది, ఇంత పవిత్రమైనది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.